అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న వాగ్దానం ఏమైందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెందుతుందని ఎద్దేవా చేశారు. పేద మధ్యతరగతికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఫ్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేయాలి. గతంలో ఇల్లీగల్గా లేఅవుట్లు చేసిన వాళ్ళు మధ్యతరగతి, పేద, దిగువ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళకు రెగ్యులరైజ్ రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది అనే ఆలోచనతో అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఆ రోజు నిబంధనలు రూపొందించడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రోజు నిబంధనలు రూపొందించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోట్ల బిల్ వేశారు. ఈరోజు మంత్రిగా ఉన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు, దోసుకుంటున్నారు అనే లెవెల్లో మాట్లాడున్నారు. ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు. చేసిన అప్పులు తీర్చడానికి ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు అప్పులు కట్టుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల. మేము అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారు మాట్లాడుతూ వారు కూడా కేసీఆర్ గారు దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ కట్టడానికి వీల్లేదు, మీరు కట్టకండి, కేసీఆర్ గారు దోసుకుంటున్నాడని మాట్లాడారు. మరి గౌరవ మంత్రి గారు సీతక్క గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు దాచుకుంటున్నాడా? అందుకే ఎల్ఆర్ఎస్ని ఈరోజు మార్చ్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టి డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారా? మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఉచితంగానే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.